చిరంజీవి గారు కొత్తగా అవును కనిపించారు అవును సినిమాలో. అవును తర్వాత మీ ఉమ్, ట్రావెల్‌లో ఉమ్, ఒక్కడు గాని, ఉమ్, ఉమ్, లేకపోతే ఉమ్, అర్జున్ గాని ఉమ్, ఫర్ దట్ ఉమ్, ఉమ్, మ్యాటర్. ఉమ్, ఉమ్, అర్జున్ వాస్ ఎ వెరీ వెల్ మేడ్ అవును ఫిల్మ్ అండి. అవును అవును. బట్ సమ్‌వేర్ ఇట్ మిస్‌ఫైర్డ్. మీకు ఉమ్, కారణం ఏమైనా ఉమ్. చెప్పగలరా సార్ అంటే దీనికి? ఒక్కడికి ఇమ్మీడియట్ గా యాక్చువల్ గా అర్జున్ అనేది రీజనబుల్ హిట్ అండి, అదేమి ఫెయిల్యూర్ అంటే సినిమా ఇట్ ఈస్ కాదు. నాట్ యాస్ బిగ్ యాస్ ఒక్కడు ఒక్కడు. అంటే మరి అదే వెంటనే చేసేసరికి మాకు ఎక్స్పెక్టేషన్ బాగా పెరిగిపోయి, ఆ ఎక్స్పెక్టేషన్ అందులోనూ ఇదేంటి సెంటిమెంటల్ గా వెళ్ళేసరికి హ్మ్. ఫ్యామిలీ ఓరియంటేషన్ వెళ్ళింది కదా కదా, అవునండి. అది కొంచెం వాళ్ళు అంటే ఆ, ఈ యూత్ ఆడియన్స్ కి కొద్దిగా తగ్గింది, గ్యాప్ వచ్చింది. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా ఆదరించారు. అది అదేలేండి. ఒక్కడిలో ఉన్న టెంపర్మెంట్, ఆ, హీరోయిజం ఆ, ఆ. కొంచెం ఉమ్, ఇది వేరే మౌల్డ్ లో మొబైల్ ఉంటుంది. మోడ్ లో మీ దగ్గర నుంచి మళ్ళీ ఒక్కడే ఎక్స్పెక్ట్ చేశారు. కరెక్ట్ ఇది కొంతగా మారగానే మారిపోయింది. కరెక్ట్. తర్వాత మళ్ళీ మీరు సైనికుడు చేశారు. అవును మహేష్ ఒక్కడు బాబు. అవును అవును. సైనికుడు అంటే ఉమ్, వరుసగా మీరు 3 ఉమ్. సినిమాలు చేశారు 3 మహేష్ బాబు. సినిమాలు వరుసగా అవును ఆ. అవును. వాడింట్లో మీరు ఉమ్. స్టిల్ మీరు ఒక్కడే బెస్ట్ అని చెప్పగలరా? నేనా ఉమ్. నేనుగా జనం చెప్పడంతే మనం కాదు కదా, అంటే అలా యాక్సెప్ట్ చేయాలి కాదు. కదా. ఇప్పుడు సామెత ఏదో చెప్తారు చూడండి. పేరెంట్స్ కి ఒక ఒక చైల్డ్ మీద ఎక్కువ మమకారం ఉంటుంది. వాడు ఎంబీబీఎస్ కాకపోవచ్చు, అదే అదే వాడు ఇంకేదో కాకపోవచ్చు, యుఎస్ఎల్ ఎంఎస్ చేయకపోవచ్చు, బట్ వాడి మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అలా అడిగాను నేను. ఒక్కడి ఇది అంతే యూనివర్సల్లీ అంతే కదా, అంతే యాక్సెప్టెడ్ సినిమా కదా. నాకు కూడా అదే బాగా అదేనా? ఇష్టం. అదే బాగా ఇష్టం. అండ్ అప్పట్లో మీరు ఎంఎస్ రాజు గారు బాగా టగ్ ఆఫ్ వార్ అయ్యేది మీకు కథ గురించి అని మాట్లాడుకునేవారు. నిజమేనండి ఇదంతా? కథ గురించి ఎప్పుడు అవ్వలేదండి, అవునా? ఎందుకంటే టోటల్ గా వన్స్ ఆయన కథ విని ఆయన ఆయన కండిషన్, మా కండిషన్ ఏంటంటే మహేష్ దీనాది మీరు ఒక్కడు సెట్ చేయగలిగితేనే, చార్మినార్ సెట్ చేయగలిగితేనే ఒక్కడు చేద్దాం. చేద్దాం, లేకపోతే లేదు. ఆయన నా కథ నచ్చితేనే నేను చేస్తాను ఆయన. సరే వెంటనే కథ చెప్పాను. కథ చెప్పిన వెంటనే ఇంకా వన్స్ కథ, ఎందుకంటే ఆయనకు మంచి కథ సెన్స్ ఇవన్నీ ఉండబట్టి, చాలా మంచి సో అందుకని ఇంకా అక్కడి నుంచి మాకు అసలు నో ఆర్గ్యుమెంట్, నో డిస్కషన్ అండి. సో ఆయన నాకు మామూలు ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు. ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వబట్టే ఆ రోజున 9 కోట్లు ఆల్మోస్ట్ బడ్జెట్, ఏది మామూలు రెగ్యులర్గా వెళ్ళేది మహేష్ బాబుకి 13 కోట్లు పెట్టాం. బా. అదే మహేష్ బాబు ఆ రోజు విజయవాడలో 100 డేస్ ఫంక్షన్ లో కూడా చెప్పాడు కదా, నన్ను నమ్మి నాకు మార్కెట్ అంత లేకపోయినా అంత ఖర్చు పెట్టి తీశారు ఎంఎస్ రాజు గారు. మీరు ఇచ్చిన ధైర్యం, మీ కథ, మీ తాలూకా స్టైల్. ఆ తర్వాత మీరు రాణి రుద్రమదేవి, అలా అంత పెద్ద భారీ బడ్జెట్ రాణి రుద్రమదేవి, ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ని మీరు ఎత్తుకోవడానికి కారణం ఏంటి సార్? నాకు హిస్టరీ చెప్పాలని బాగా ఉండేదండి, అది నేను చాలా సందర్భంలో చెప్పాను. సో నాకు నాన్ డీటెయిల్గా ఉండేది 8th స్టాండర్డ్లో అది రుద్రమదేవి. సో అప్పటి నుంచి ఆ కథ అంటే నాకు చాలా ఇష్టం. సో డైరెక్టర్ అయిన తర్వాత ఆ కథ చెప్దాం అనిపించి అది గట్టిగా ఒక్కటి తర్వాత నుంచే గట్టిగా ప్రయత్నించాను. అది తర్వాత చాన్నాళ్ళకి కానీ కుదరలేదు. అందువల్ల అది నేను బాగా ఫిక్స్ అయ్యాను, రుద్రమదేవి కథ చెప్పి తీరాలి అది. మళ్ళీ సొంతం. కానీ చాలా ఇబ్బందులు పడ్డారు కదండి ఆ సినిమా. సొంతం అంటే అదే, నేను నా రెగ్యులర్ ప్రొడ్యూసర్లకి అందరికీ చెప్పాను ఆ కథ. అందరూ కూడా చాలా బాగుంది కదా, కానీ ఒక హీరోయిన్ మీద ఇన్ని కోట్లు అది వైబుల్ కాదనేది వాళ్ళు ఫీల్ అయ్యారు. బట్ నేనన్నాను లేదు, దీనికి ఎంత పొటెన్షియల్ ఉంది, దీన్ని తీస్తే అది ఏ హీరోకి తగ్గకుండా బిజినెస్ కూడా అవుతుంది అని నేను నమ్మాను. సో వాళ్ళు నమ్మలేదు, వాళ్ళకి డౌట్ ఉండేది, బట్ నేను ప్రూవ్ చేశాను అది అంత పొటెన్షియల్గా. ఆ రోజు రిలీజ్ అయ్యే టైంకి నేను వేరే ఎవరు పార్ట్నర్స్ కూడా లేకుండా దాదాపు 80 కోట్ల వ్యాపారం జరిగిందండి అది. నో లాస్, నో గెయిన్. అలాగే మనకి బ్రేక్ ఈవెన్ అయినా బ్యాలెన్స్ షీట్ వర్కౌట్ అంతే వర్కౌట్ అయ్యాను. కానీ చాలా గ్రేట్ కదండి అదే అసలు ఆ రోజు తర్వాత కదా బాహుబలిలో అవన్నీ చూసి. అదే మొట్టమొదటి అదే బాహుబలి. ముందు అదే మనమే స్టార్ట్ చేసాం, బాహుబలి ముందు రిలీజ్ అయింది. ఆఫ్ కోర్స్ నేను అదే అంటున్నా, ముందు మీరు స్టార్ట్ చేశారు. అవును అంత జైగాంటిక్ బడ్జెట్ తో చేయడం. కానీ ఈ రోజుల్లో మళ్ళీ అంటే ఇప్పుడు మీరు మళ్ళీ అంటే ఏదో సామె చెప్పినట్టు ఈ రోజున ఫ్యాంటసీలని లేదా థ్రిల్లర్స్, హారర్స్,
అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ కూడా అవి విపరీతంగా డామినేట్ చేస్తున్నాయి సార్. అవును. కానీ అట్ ది వెరీ సేమ్ టైం ఎన్ని థ్రిల్లర్స్ వచ్చినా, ఎన్ని హారర్స్ వచ్చినా, ఎన్ని ఫ్యాంటసీలు వచ్చినా, లైఫ్ అన్నది ఒకటి ఉన్నది. ఆ లైఫ్ ని అందరూ అడ్రస్ చేయాలి, అందరూ అటెన్షన్ పే చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తో ఇప్పుడు మీరు యూఫోరియా చేస్తున్నారు. అంతే కదా, అది కూడా ఇంపార్టెంట్. అది ఉన్నప్పుడే ఏ థ్రిల్స్ అయినా, ఏ ఫ్యాంటసీ రియాలిటీ చెక్ అనేది. రియాలిటీ చెక్. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం మనం, ఇయర్ చక్కగా నవ్వులతో స్టార్ట్ అయింది. అవును. సో ఫిబ్రవరి 6వ తేదీన ఒక చిన్న బ్రేక్ తీసుకుని యూఫోరియా సినిమా చూడండి. కొద్దిగా ఒక రియాలిటీ చెక్ చేసుకున్నట్టుగా ఉంటది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం ఎలాంటి వేగంతో ముందుకెళ్తున్నాం, అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుంది, ఇలాంటి రియాలిటీస్ అన్ని కూడా ఒక కాన్షియస్నెస్ క్రియేట్ చేస్తాయి యూఫోరియా అనేది. చాలా చాలా. ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రెసెంట్ సొసైటీలో ఏం జరుగుతున్నది అంటే పోస్కో చట్టం అనే కాన్సెప్ట్ ఒకటి, తర్వాత మళ్ళీ అంటే డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. డ్రగ్స్ పక్కన, గేమ్స్ పక్కన, ఎన్నో నానా రకాల మెలడీస్, సోషల్ మెలడీస్ అన్ని ఉన్నాయి. వీటి మీద మీరు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి ఇలాంటి సినిమా నేను తీయాలి అని అనిపించడానికి ప్రధానమైన ఒక ప్రేరణ అనండి, లేకపోతే ఒక ఇన్స్పిరేషన్ అనండి అని అడిగితే ఏం చెప్తారు సార్ మీరు? ఇది అంటే చాలా ట్రూ ఈవెంట్స్ ని బేస్ చేశానండి, ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. అన్ని దీంట్లో ఈ కథలో మీకు ఒక 70-80% అన్ని జరిగినవే, యథార్థ సంఘటనలే. సో నేను న్యూస్ పేపర్లో చదివినవి కానీ, చూసినవి కానీ, వీటిని చెప్పాలనిపించింది. సో మేజర్గానంటే మైనర్ క్రైమ్ పెరిగిపోతుంది. సో మైనర్స్ క్రిమినల్స్గా మారే మెంటాలిటీ ఎక్కువైపోయింది. మీరు చూస్తే, అంటే నేను కథను బేస్ చేసినప్పుడు 1-2 ఇన్సిడెంట్లే, తర్వాత అలా జరుగుతూనే ఉన్నాయి. అందుకని 1-2 కాదు, చాలా ఇన్సిడెంట్లు మీకు ఇందులో కనబడుతుంటాయి. మొన్నటికి మొన్న ఒక 13 ఏళ్ల కుర్రాడు ఒక 8 ఏళ్ల పాపని క్రికెట్ బ్యాట్ కోసం సో క్రూరంగా మన అక్కడ యూసఫగూడ ప్రాంతంలో జరిగింది. సో ఇవి మైనర్ క్రైమ్స్. సో ఈ మైనర్ క్రైమ్ వెనకాతల ఒక మేజర్గా నాకు 2 పాయింట్లు కనిపించాయి. అడాలసెన్స్, ఈ ఏజ్, ఈ దశ చాలా ప్రమాదకరమైన దశ, 13 to 19 years. ఈ దశ మనం ఒక వ్యక్తిగా నిర్మింపబడడానికి ఉపయోగపడే దశ. ఇక్కడ ఏమాత్రం గాడి తప్పితే ఇంకా నెక్స్ట్ మన భవిష్యత్తు అలాగే ఉంటుంది. ఈ దశలో మనకి పేరెంటల్ గైడెన్స్ చాలా అవసరం. పేరెంటింగ్, సో అడాలసెన్స్, పేరెంటింగ్. ఈ పేరెంటింగ్ బ్యాడ్ పేరెంటింగ్ అయితే మనం అంటాం కదా, చదువు సంస్కారం, చదువు గురువులు నేర్పుతారు, సంస్కారం ఇంట్లో నేర్పుతారు, అంతే. సో ఈ 2 ఎక్కడ తేడా కొట్టినా సరే ఈ అడాలసెన్స్ ఏజ్ డిస్టర్బ్ అయ్యి వాడు చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా సొసైటీ మీద ఇంపాక్ట్ చూపిస్తాడు, సోషల్ ఇంపాక్ట్ పడుతుంది.